హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అదే షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. ఈ రోజు నేను ఈ వీడియోలో పాలకూరతో ఎంతో రుచిగా చేసుకుని పాలకూర పచ్చడి అయితే చేస్తాను. పాలకూరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం ఎప్పుడు చేసుకునేలా పాలకూర పప్పు, పాలకూర వేపుడు అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నామంటే పదే పదే ఇలానే చేసుకొని తింటాము. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇవైతే ఫ్రై కావడానికి ఇంకా కొద్దిసేపు అయితే పడుతుంది. ఆలోపు అయితే మనం పాలకూరను అయితే ఫ్రై చేసుకున్నాము. ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. పాలకూరకు ఆయిల్లో వేపేటప్పుడు మనం వాటర్ అయితే వేయనవసరం లేదు. పాలకూరలోని కొంచెం వాటర్ అయితే వస్తుంది కదా, అదే సరిపోతుంది. ఇంకా ఈ లోపు ఇవైతే అంతా ఫ్రై అయిపోయాయి. అంతేకాకుండా చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాము. ఈ పాలకూర పచ్చడిలోకి అయితే ఉప్పు, కారం, పులుపు అయితే కరెక్ట్గా వేసుకున్నాం అనుకో, దీని ముందు అయితే ఏ పచ్చడి అసలు పనికిరాదు. అంత టేస్టీగా అయితే వస్తుంది. ఇంకా పాలకూరకు ఇంకొంతసేపు ఉడికితే సరిపోతుంది. మనం పాలకూరకు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే మూత పెట్టకూడదు. మూత పెట్టామనుకో ఆకు అయితే బ్లాక్ అయిపోతుంది. ఇలాగే ఉండాలి. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను. పాలకూరకనే కాదు, మనం ఏ ఆకుకూరలు ఉడికి పెట్టేటప్పుడు కూడా మూత పెట్టకుండా అయితే ఉడికి పెట్టాలా. ఇంకా మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ పచ్చడిని అయితే ఇప్పుడు పాలకూరలో కలుపుతున్నాను. మనం ఆకుకూరలు ఎప్పుడైనా సరే పచ్చడి చేసుకునేటప్పుడు అయితే మిక్సీకి అయితే వేయకూడదు. ఎందుకంటే చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అందువల్ల నేను ఎప్పుడు చేసినా కూడా పచ్చడి ఇలానే చేస్తాను. ఇంకా ఈ పచ్చడికి మనం తిరుగుబాతు వేసుకున్నా సరిపోతుంది, లేకుంటే వేసుకోకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను తిరుగుబాతు వేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కానీ ఆకుకూర పప్పు కానీ లేకుంటే ఆకుకూరలతో పచ్చడి కానీ చేసేటప్పుడు అయితే చాలా స్పైసీగా ఉండేట్లయితే చేస్తాను. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటాను. అప్పుడే అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఎప్పుడు పచ్చడి చేసినా సరే మనమైతే తిరిగిబాతు వేస్తాం కదా, ఆ తిరిగిబాతు సహా అలానే పచ్చడి అయితే వేసుకుంటాను. ఎందుకంటే పైన అయితే చిన్న చిన్న పప్పులు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేస్తుంటాం కదా, అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పాలకూరకు టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారైతే ఈ పాలకూరకు తీసుకుంటే ఇందులో క్యాలరీలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాలకూరలో అయితే ఐరన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండేందుకు చాలా సహాయపడుతుంది. ఈ పాలకూరను మనం తరచుగా తీసుకోవడం వల్ల కంటి చూపు అయితే మెరుగుపడుతుంది. దృష్టి సమస్యలు అయితే తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా, జుట్టు ఆరోగ్యంగా వస్తుంది. ఇమ్యూనిటీ పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా పాలకూర తింటే గుండె జబ్బులు కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా ఈ పాలకూరలో అయితే విటమిన్ ఏ అయితే పుష్కలంగా దొరుకుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రతిరోజు ఆహారంలో అయితే ఈ పాలకూరను అయితే చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా నాకైతే పాలకూర పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది.